ఆసియాలోనే అతిపెద్దదైనటువంటి మేడారం జాతర చాలా వైభవంగా నడుస్తా ఉన్నది. ఈ 2, 3 రోజుల్లో అమ్మవారు గూడా గద్దెలకొస్తారు. ఆ ప్రాసెస్ అంతా గూడా జరుగుతా ఉన్నది. పెద్ద ఎత్తున ఇప్పటికే భక్తులొస్తా ఉన్నారు. సో, అక్కడ ఏర్పాట్లు వీటన్నిటి మీద మనం రెగ్యులర్‌గా చూస్తా ఉన్నాము. అన్ని వార్తలొస్తా ఉన్నాయి. కానీ నిన్నటి నుంచి ఒక స్పెషల్ అట్రాక్షన్ కనిపిస్తా ఉన్నది. ఒక స్పెషల్‌గా ఒక వీడియో చక్కర్లు కొడతా ఉన్నది సోషల్ మీడియాలో. ఆ వీడియో ఒకసారి చూడండి. అంటే ఒక ట్రెడిషనల్ గిరిజన తెగలకు సంబంధించినటువంటి సంప్రదాయ దుస్తులు ధరించి ఒక విచిత్రమైనటువంటి ఒక వెరైటీ ప్రదర్శన. అంటే ఒక విభిన్నమైనటువంటి సంస్కృతితో కూడినటువంటి ఆ భాష కావచ్చు, ఆ హావభావాలు కావచ్చు, వాటితో కూడినటువంటి ప్రదర్శన మేడారంలో జరిగింది. ఇది ఇప్పుడు అసలు చాలా వైరల్ అయితా ఉన్నది. చాలా వాళ్ళ హావభావాలు కావచ్చు, వాళ్ళ పాటలు కావచ్చు, అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు మరి ఎవరు వీళ్ళు? ఎందుకొచ్చిర్రు ఇక్కడికి? ఎక్కడికెళ్ళొచ్చిర్రు? ఇదంతా ఏంది అనేది ఇప్పుడు చాలా అందరూ ఆసక్తిగా చూస్తా ఉన్నారు. కొత్తగా కనిపిస్తా ఉన్నారు. వీళ్ళెక్కడో బయట నుంచి వచ్చిర్రట అనేది తెలుసు గానీ, అసలు ఎవరు వీళ్ళు? ఎందుకొచ్చిర్రు? ఎట్లొచ్చిర్రనేది చాలా మందికి అంతుపట్టడం లేదు. వీళ్ళు న్యూజిలాండ్ నుంచి వచ్చిర్రు. మరోయ్ తెగ అంటారు వీళ్ళని. మరోయ్. వీళ్ళు అక్కడ ట్రైబ్ సేమ్ ఇదే గిరిజన తెగకు సంబంధించిన వాళ్ళు. గిరిజన, ఆదివాసీ ఈ ట్రైబల్ తెగకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు. ఈ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పపువా న్యూగినియా ఇట్లాంటి కొన్ని ఏవైతే దీవుల్లాగా ఉంటాయో అట్లాంటి దేశాల్లో వీళ్ళు ఎక్కువగా ఉన్నారు. న్యూజిలాండ్‌లో ఎక్కువగా ఉంటది వీళ్ళ పాపులేషన్. సో, వీళ్ళు అక్కడి నుంచి మేడారం వచ్చిర్రు. ఎందుకంటే ఇది మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. కొన్ని కోట్ల మందొస్తారు అక్కడికి. సో, ఈ ఏదైతే గిరిజన తెగల సంస్కృతి సంప్రదాయాలను అది అందిపుచ్చుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం, వాళ్ళ సాంప్రదాయాన్ని ఇక్కడ పరిచయం చేయడం, ఇక్కడి సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేయడం. ఇట్లాంటి ఈ ప్రాక్టీస్‌లో భాగంగా వాళ్ళు ఇక్కడికొచ్చారు. ఈ గిరిజన సంప్రదాయాలు చాలా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో చాలా గిరిజన తెగలున్నాయి. ఒక్కొక్కరి సంప్రదాయము, ఒక్కొక్క వాళ్ళ పాటలు కావచ్చు, వాళ్ళ తెగకు సంబంధించి ఒక స్పెషల్ కళా ప్రదర్శన ఉంటది. ఇక్కడ వీళ్ళు నిన్న ప్రదర్శించింది వీళ్ళ స్పెషల్ కళ అది. దాన్ని హకా అంటారు. హకా డాన్స్ అంటారు దాన్ని. దీన్ని రకరకాల సందర్భాల్లో వాళ్ళు ప్రదర్శిస్తా ఉంటారు. పెళ్ళిళ్ళ సందర్భంలో కావచ్చు, ఏవన్నా పండుగల సందర్భంలో అట్లాగే మేజర్‌గా దీని రోల్ ఏంది అంటే ముందు నుంచి కూడా యుద్ధానికెళ్ళే ముందు వాళ్ళ పౌరుషాన్ని, వాళ్ళ శౌర్యాన్ని చాటేందుకు ఈ హకానే ప్రదర్శించేవాళ్ళు. ముందు నుంచి కూడా చాలా దశాబ్దాలుగా, శతాబ్దాలుగా దీనికి చరిత్ర ఉంది హకాకి. సో, అప్పటి నుంచి కూడా వాళ్ళు యుద్ధానికి వెళ్ళే ముందు వాళ్ళ శౌర్యాన్ని చాటేందుకు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ పట్టుదలను చూపెట్టేందుకు దీన్ని ప్రదర్శించేటోళ్ళు. వాళ్ళు అంటే వాళ్ళ శౌర్యాన్ని, వాళ్ళ శరీర
దృఢత్వాన్ని, సౌష్ఠవాన్ని చూపించే రకంగా ఈ కళా ప్రదర్శన ఉంటది. పురుషులు ప్రదర్శించే సందర్భంలో. ఆ తర్వాత ఇట్లా ఇంటర్‌చేంజ్ సంస్కృతి ఇంటర్‌చేంజ్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి ఒక్కొక్క దేశంలో ప్రదర్శనలు ఇస్తూ ఇట్లా చేయడం అనేది రెగ్యులర్ ప్రాక్టీస్‌గా మారిపోయింది. సో, అందులో భాగంగా ఇప్పుడు ఈ కల్చరల్ ఎక్స్‌చేంజ్‌లో భాగంగా వాళ్ళు మన రాష్ట్రానికొచ్చిర్రు. మేడారంలో వాళ్ళు ప్రదర్శన ఇచ్చిర్రు. ఇది ఇప్పుడే ఫస్ట్ టైమ్ గాదు. అంటే ఈ కళ మనం గతంలో గూడా చూసినాం. గతంలో న్యూజిలాండ్ సంబంధించినటువంటి ఒక యువ మహిళా ఎంపీకి సంబంధించిన ఒక వీడియో చాలా వైరల్ అయింది. పార్లమెంట్‌లో ఆమె ఈ ప్రదర్శన చేస్తారు. వాళ్ళ ట్రెడిషనల్ లాంగ్వేజ్‌లో ఆమె ఆ హావభావాలు ప్రకటిస్తూ అంటే ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల మీద ఆగ్రహంతోని ఆమె ఈ ప్రదర్శన చేస్తారు. ఆ పేపర్‌లను చింపేసి ఆమెకు ఇంకా కొందరు ఎంపీలు తోడైతారు. అది చాలా వైరల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా చాలా వైరల్ అయింది వీడియో అది. సో అది కూడా సేమ్ ఇదే హకా ఆమె అక్కడ ప్రదర్శించారు పార్లమెంట్లో. సో ఆమె వాళ్ళ సంప్రదాయంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్కడ ప్రభుత్వ తీరును, ప్రభుత్వ వైఫల్యాల మీద అక్కడ పార్లమెంట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇదే కాదు, దీనికంటే ముందు చాలా రోజుల ముందు కూడా మనం దీన్ని చూసినాము. రాజమౌళి ఎప్పుడో కాపీ కొట్టిండు దీన్ని. రాజమౌళి కాపీ క్యాట్ అని పేరు ఉంది డైరెక్టర్ రాజమౌళికి. సో ఆయన దీన్ని కూడా సేమ్ కాపీ కొట్టిండు. సై సినిమాలో రగ్బీ ఆడేటప్పుడు చూస్తాం మనం. మనం ఇందాక చెప్పుకున్నాక పలు సందర్భాల్లో వాళ్ళు దీన్ని వాడతారని. సేమ్ న్యూజిలాండ్లో కూడా రగ్బీకి ముందు ఈ ప్రదర్శన చేస్తారు. హకా ప్రదర్శన ఉంటుంది. ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ హకాన్ని ప్రదర్శిస్తారు. ముందు కావచ్చు, తర్వాత గెలిచిన తర్వాత కావచ్చు, ఇదంతా ఉంటుంది. మనం సై సినిమాలో చూస్తాం విలన్ టీం అంతా కూడా ఆ ప్రదర్శన చేస్తే వీళ్ళంతా కూడా భయపడిపోతారు. నితిన్ వీళ్ళ టీం అంతా కూడా భయపడిపోతారు. సో అది కూడా సేమ్ ఇదే హకా అది కూడా. సో ఎప్పుడో రాజమౌళి కాపీ కొట్టుకొచ్చి పెట్టేయండు. ఆ తర్వాత మనం ఆ యువ ఎంపీ రూపంలో చూసినాం. ఇప్పుడు వాళ్ళు నేరుగా మన దగ్గరే వచ్చారు. మన రాష్ట్రానికి వచ్చి అక్కడ ప్రదర్శన చేశారు. ఇది అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క డిఫరెంట్ కల్చరల్ ట్రెడిషన్స్ ఉంటాయి. వాళ్ళ పాటలు, వాళ్ళ సంప్రదాయాలు, వివిధ సందర్భాల్లో వాళ్ళు ప్రదర్శించేటువంటి కళలు. సో వాటిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేరవేసినప్పుడు ప్రపంచానికి తెలుస్తూ ఉంటుంది. ఇగో ఈ సాంప్రదాయం ఇక్కడ ఉంది, ఇట్లా ఉంది అని చెప్పి ప్రపంచానికి కూడా కొంచెం తెలుస్తూ ఉంటుంది ఎక్కడ ఏం జరుగుతూ ఉంది అని. సో ఇప్పుడు మన మేడారానికి కూడా వాళ్ళు వచ్చారు. నిన్నటి నుంచి వైరల్ అవుతున్నటువంటి ఆ వీడియో వెనకాల ఉన్నటువంటి అసలు చరిత్ర ఇది.